Welcome to Twin Study Circle. This is Kodeshwara. 6th to 8th new maths textbook లోని ఫిగర్ ఇట్ అవుట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లోని ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ డిస్కషన్ లో భాగంగా ఈరోజు 6th క్లాస్ లైన్స్ అండ్ యాంగిల్స్ లోని 2.6, 2.7, 2.8 ఫిగర్ ఇట్ అవుట్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేసి హైప్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మంది చేరే అవకాశం. అందులో ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 2.6లోని ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డిగ్రీ మెజర్స్ ఆఫ్ ది ఫాలోవింగ్ యాంగిల్స్ యూజింగ్ యువర్ ప్రొట్రాక్టర్. సో ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని ఈ యాంగిల్స్ మెజర్ చేసినప్పుడు మనకి యాంగిల్ జేహెచ్ఏ తీసుకున్నప్పుడు మనకి ఆ యాంగిల్ అనేది 0 డిగ్రీ నుంచి కౌంట్ చేసుకుంటే మనకి 47 డిగ్రీస్ వస్తుంది. సో యాంగిల్ జేహెచ్ఏ ఇక్కడ మనకి 47 డిగ్రీస్. సో నెక్స్ట్ యాంగిల్ జిహెచ్కే అన్న ఐహెచ్జే అన్న సేమ్ వస్తుంది. ఆ యాంగిల్ చూసినప్పుడు యాంగిల్ జిహెచ్కే ఆర్ ఐహెచ్జే ఈక్వల్ మనకి ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు మనకి 23 డిగ్రీస్ వస్తుంది. సో యాంగిల్ జిహెచ్కే ఈక్వల్ టు ఐహెచ్జే ఈక్వల్ మనకి 23 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఐహెచ్జే తీసుకున్నప్పుడు సో లెఫ్ట్ సైడ్ నుంచి మనము రే అనేది సైడ్ ఉంది కాబట్టి ఇనిషియల్ కౌంట్ చేసుకున్నప్పుడు 100 ప్లస్ ఒక 8 డిగ్రీస్ ఉంది. సో కాబట్టి ఇది 108 డిగ్రీస్గా మెజర్ చేసుకోవచ్చు. ఇక ఆన్సర్ యాంగిల్ జేహెచ్ఏ ఫస్ట్ బిట్కి ఈక్వల్ టు 47 డిగ్రీస్, సెకండ్ బిట్ యాంగిల్ జిహెచ్కే ఈక్వల్ టు యాంగిల్ ఐహెచ్జే ఈక్వల్ టు 23 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ వన్ యాంగిల్ ఐహెచ్జే ఆర్ జేహెచ్ఏ ఈక్వల్ టు 108 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసినప్పుడు ఫైండ్ ద డిగ్రీ మెజర్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ విత్ యువర్ ప్రొట్రాక్టర్ అన్నాడు. సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు మనకి క్లాస్ రూమ్లో చూసుకున్నప్పుడు కార్నర్స్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీ ఈచ్ వస్తుంది. అదేవిధంగా కార్నర్స్ ఆఫ్ అవర్ సెట్టింగ్ బెంచ్ యాంగిల్స్ వచ్చేసి ఈచ్ 90 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా కార్నర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ విండో ఆల్సో కూడా మనకి 90 డిగ్రీస్ ఈచ్గా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఫర్ ఐహెచ్జే గివెన్ బిలో, చెక్ యువర్ పేపర్ ప్రొట్రాక్టర్ కెన్ బి యూజ్డ్ హియర్ అన్నప్పుడు మనం ప్రొట్రాక్టర్ తీసుకొని ఇందాకట్లాగానే మనం మెజర్ చేసినప్పుడు సో ఇక్కడ యాంగిల్ ఐహెచ్జి అనేది మనకి 45 డిగ్రీస్గా వస్తుంది. సెకండ్ డయాగ్రామ్లో యాంగిల్ ఐహెచ్జే ఈక్వల్ టు మనకి 115 డిగ్రీస్గా వస్తుంది. సో ఈ యాంగిల్స్ మనము పేపర్ ప్రొట్రాక్టర్తో మెజర్ చేయలేము, ఎందుకంటే ఈ పేపర్ ప్రొట్రాక్టర్లో ఇనిషియల్ రే మనకు కోయిన్సైడ్ చేసినా కానీ సో ఫైనల్ రే అనేది ప్రొట్రాక్టర్లో మనము ఫోల్డ్ చేయలేము, మెజర్ చేయలేము కాబట్టి అది మనకి యూజ్ఫుల్గా ఉండదు. సో మనకి ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి యాంగిల్ ఐహెచ్జే ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. సెకండ్ డయాగ్రామ్లో యాంగిల్ ఐహెచ్జే ఈక్వల్ టు 115 డిగ్రీస్ వస్తుంది. సో పేపర్ ప్రొట్రాక్టర్ కెనాట్ బి యూజ్డ్ బికాస్ ద ఆర్మ్స్ ఆఫ్ ది యాంగిల్ మే ఎక్స్టెండ్ బియాండ్ ఇట్స్ ఎడ్జ్ ఆర్ ఇట్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్ టు ప్లేస్ ఆన్ ద ఫిగర్. సో మనకి ట్రాన్స్పరెంట్ ప్రొట్రాక్టర్ ఉన్నప్పుడే మనం దాని యొక్క ఎడ్జ్ని మనం కరెక్ట్గా మెజర్ చేయగలం కాబట్టి ఇది మనకి నాట్ యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం,
How can you find the degree measure of the angle given below using a protractor? సో మనకు ఇన్స్ట్రుమెంట్ బాక్స్లో ఉన్నటువంటి ప్రొట్రాక్టర్లో 0 degrees to 180 degrees వరకు మనము మెజర్ చేయగలం. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. సో ఈ యాంగిల్ మనము ఏఓబిగా తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఏఓబి తీసుకున్నప్పుడు మనకి ఈ యాంగిల్ మనం మెజర్ చేసినప్పుడు ప్రొట్రాక్టర్తో దిస్ ఈజ్ మనకి 90 degrees వస్తుంది. సో 90 degrees వచ్చినప్పుడు మనకి కంప్లీట్ రెవల్యూషన్ అనేది 360 degrees వస్తుంది. మనకి రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏఓబి కావాలి కాబట్టి దీన్ని 360 degree మైనస్ 90 degree చేసినప్పుడు మనకి 270 degrees వస్తుంది. సో ఇలా రిఫ్లెక్స్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనము దట్ ఈజ్ యాక్యూట్ యాంగిల్ కానీ అప్యూజ్ యాంగిల్ కానీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం 360లో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్స్ యాంగిల్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 270 degrees అవుతుంది. సో మనం ద రిక్వైర్డ్ యాంగిల్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓబి. సో స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మెజర్ ద స్మాలర్ యాంగిల్ ఏఓబి యూజింగ్ ప్రొట్రాక్టర్. సో దట్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ 90 degrees అయినప్పుడు ద కంప్లీట్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఈజ్ 360 degrees at O. So required angle reflex angle of angle AOB equal to 360 minus angle AOB, and 360 minus 90 degrees equal to మనకి 270 degrees వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం measure and write degrees measure for the each of the following angles. అలా తీసుకున్నప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ డయాగ్రామ్లో యాంగిల్ ఈక్వల్ టు మనకి ప్రొట్రాక్టర్ తీసుకున్నప్పుడు 47 degreesగా వస్తుంది. అదే బి డయాగ్రామ్లో మనం యాంగిల్ చూసినప్పుడు మనకి యాంగిల్ ఈక్వల్ టు 120 degrees వస్తుంది. సో ఇక్కడ ఇనిషియల్ రే అనేది తీసుకొని సో ప్రొట్రాక్టర్ ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి యాంగిల్ అనేది 120 degrees వస్తుంది. నెక్స్ట్ సి డయాగ్రామ్ చూసుకున్నప్పుడు సి దగ్గర మనకి యాంగిల్ వచ్చేసి దిస్ యాంగిల్ ఈక్వల్ టు మనకి 65 degreesగా వస్తుంది, మెజర్ చేస్తుంది. తర్వాత డి డయాగ్రామ్లో యాంగిల్ మెజర్ చేసినప్పుడు దిస్ యాంగిల్ ఈజ్ 120 degrees వస్తుంది. తర్వాత యాంగిల్ ఈ తీసుకున్నప్పుడు కూడా మనకి యాంగిల్ ఈ అనేది నియర్లీ 122 degrees వస్తుంది. సో ఈ డయాగ్రామ్లో యాంగిల్ ఈక్వల్ టు 122 degrees. నెక్స్ట్ ఈ ఎఫ్ డయాగ్రామ్లో యాంగిల్ తీసినప్పుడు మనకి 58 degrees వస్తుంది. సో యాంగిల్స్ డయాగ్రామ్స్ గమనించినప్పుడు ఫస్ట్ డయాగ్రామ్లో యాంగిల్ అనేది 47 degrees, సెకండ్ డయాగ్రామ్లో 120 degrees, థర్డ్ డయాగ్రామ్లో సి డయాగ్రామ్లో 65 degrees, డి డయాగ్రామ్లో యాంగిల్ 120 degreesగా, ఈ డయాగ్రామ్లో యాంగిల్ 122 degreesగా, ఎఫ్ డయాగ్రామ్లో యాంగిల్ అనేది 58 degreesగా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం సిక్స్త్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు మనకి ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ యాంగిల్ బిఎక్సి, యాంగిల్ సిఎక్సి, యాంగిల్ ఏఎక్స్బి, యాంగిల్ బిఎక్సి అడిగాడు. సో చూసుకున్నప్పుడు మనకి యాంగిల్ బిఎక్సి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ వస్తుంది. సో ఈ అనేది 0 దగ్గర తీసుకున్నప్పుడు 0 నుంచి ఈఎక్స్ అనేది ఇనిషియల్ రే తీసుకున్నప్పుడు ఎక్స్బి రే అనేది మనకి 110కి 120 degreesకి మధ్యలో రేలో ఉంది. సో 110కి 120 degrees మధ్యలో ఉన్నప్పుడు ఈ యాంగిల్ అనేది బిఎక్సి అనేది 115 degreesగా వస్తుంది.
సో యాంగిల్ బిఎక్సి ఈక్వల్ టు 115 degrees. నెక్స్ట్ యాంగిల్ సిఎక్సి అడిగాడు. సో సిఎక్సి అంటే ఎక్సి అనేది ఇనిషియల్ రేగా తీసుకొని ఎక్సి అనేది ఫైనల్ రేగా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకున్నప్పుడు 0, 10 అలా కౌంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు 80కి 90 degreesకి మధ్యలో ఉంది కాబట్టి ఇది యాంగిల్ సిఎక్సి ఈక్వల్ టు 85 degreesగా వస్తుంది. సో 85 degrees సిఎక్సి ఈక్వల్. తర్వాత మనకి యాంగిల్ ఏఎక్స్బి తీసుకున్నప్పుడు ఎక్స్ఏ అనేది ఇనిషియల్ రే, ఎక్స్బి అనేది ఫైనల్ రే తీసుకున్నప్పుడు ఏఎక్స్బి అనేది మనము లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఇక్కడ 0, 10 అలా తీసుకున్నప్పుడు ఇది 60 degreesకి 70 degreesకి మధ్యలో ఉంది కాబట్టి ఇది 65 degreesగా వస్తుంది. సో యాంగిల్ ఏఎక్స్బి ఈక్వల్ మనకి 65 degree అవుతుంది. మరి యాంగిల్ బిఎక్సి ఈ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ బిఎక్సి అడిగాడు. సో ఈ బిఎక్స్ రే అంటే ఇక్కడ యాంగిల్ ఏఎక్స్బి అనేది ఇక్కడ 65 degree పని చేస్తుంది. అదేవిధంగా యాంగిల్ ఏఎక్సి అనేది మనకి 95 degreesగా చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ అన్నప్పుడు 95 degreeలో నుంచి 65 degree తీసేస్తే మనకి 30 degree వస్తుంది. సో యాంగిల్ బిఎక్సి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 30 degree వస్తుంది. సో మనకి ఇక్కడ యాంగిల్ ఏఎక్స్బి ఈక్వల్ 65 degrees, యాంగిల్ సిఎక్సి ఈక్వల్ టు 85 degrees, యాంగిల్ బిఎక్సి ఈక్వల్ టు 115 degrees వస్తుంది. యాంగిల్ బిఎక్సి ఈక్వల్ టు 30 degreesగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటూ ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ యాంగిల్ పిక్యూఆర్, యాంగిల్ పిక్యూఎస్ అండ్ యాంగిల్ పిక్యూటి అడిగారు. సో ఇక్కడ మనము ప్రొట్రాక్ట్తో యాంగిల్ మెజర్ చేసినప్పుడు యాంగిల్ పిక్యూఆర్, సో ఈ పిక్యూఆర్ యాంగిల్ వచ్చేసి మనకి 50 degreesగా వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ పిక్యూఎస్, సో పిక్యూఎస్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 110 degreesగా ఉంది. నెక్స్ట్ యాంగిల్ పిక్యూటి ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ అనేది 150 degreesగా వచ్చింది. సో దీనికి ఆన్సర్గా చూసుకున్నప్పుడు యాంగిల్ పిక్యూఆర్ ఈక్వల్ 50 degree, యాంగిల్ పిక్యూఎస్ ఈక్వల్ 110 degree, యాంగిల్ పిక్యూటి ఈక్వల్ టు 150 degree అవుతుంది. నెక్స్ట్ మనము 8th ప్రాబ్లం చూసినప్పుడు మేక్ ద పేపర్ క్రాఫ్ట్ యాజ్ పర్ ద గివన్ ఇన్స్ట్రక్షన్స్, దెన్ అన్ఫోల్డ్ అండ్ ఓపెన్ ద పేపర్ ఫుల్లీ, డ్రా లైన్స్ ఆన్ ద క్రీజెస్ మేడ్ అండ్ మెజర్ ద యాంగిల్స్ ఫార్మ్డ్ అన్నప్పుడు. సో ఫస్ట్ డయాగ్రామ్లో స్క్వేర్ షీట్ని హాఫ్గా చేసి ట్రయాంగిల్ చేసాడు. ట్రయాంగిల్ బాటమ్ని ఫోల్డ్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు వచ్చే యాంగిల్స్ చూసుకున్నప్పుడు ఫస్ట్ మనము డయాగ్రల్గా ఫోల్డ్ చేసినప్పుడు ఇది స్క్వేర్ షీట్ కాబట్టి ఈచ్ యాంగిల్ 90 degrees వస్తుంది. ఈ డయాగ్రల్లో హాఫ్ అయ్యి ఈచ్ యాంగిల్ ఈజ్ మనకి 45 degreesగా వస్తుంది. మనకి నెక్స్ట్ ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఐసోసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ వస్తుంది. టాప్లో 90 degrees, సైడ్స్ వచ్చేసి మనకి 45 degree వస్తుంది. సో నెక్స్ట్ ఫోల్డ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 90 degrees, ఈ కార్నర్లో మనకి 135 degreesగా వస్తుంది. తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ టాప్లో వచ్చరికి 45 degree, రైట్ సైడ్ మళ్ళీ 90 degree, టాప్లో మనకి 90 degrees లెఫ్ట్ ఓవర్ అవుతుంది. సో మనకి టోటల్గా యాంగిల్స్ తీసుకున్నప్పుడు 90, ఇక్కడ బాటంలో 135, 90, 135 వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రతి యాంగిల్ అనేది ఇక్కడ రైట్ సైడ్ బోత్ సైడ్స్ 90, టాప్ బాటంలో 135, ఇక్కడ 45 degrees అనేది ఫామ్ అవుతుంది.
నెక్స్ట్ మనకి 9th ప్రాబ్లం చూసుకున్నప్పుడు మెజర్ ఆల్ 3 angles ఆఫ్ ట్రయాంగిల్ షోన్ ఇన్ ఫిగర్ 2.21 and write the measures down near the respective angles. Now add up the 3 measures. What do you get? Do the same for triangles in figure 2.21 B, C. Try it for other triangles as well, and then make a conjecture for what happens in general. We will come back to why this happens in a later year. తీసుకున్నప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఏ డయాగ్రామ్లో తీసుకున్నప్పుడు మనకి ఏ దగ్గర యాంగిల్ అనేది మెజర్ చేసినప్పుడు 55 degreesగా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బి దగ్గర యాంగిల్ కూడా తీసుకున్నప్పుడు 55 degree వస్తుంది. సి దగ్గర యాంగిల్ మెజర్ చేసినప్పుడు 70 degree. సో సి దగ్గర యాంగిల్ వచ్చేసి 70 degree. సో ఈ సమ్ చూసుకున్నప్పుడు మనకి 55 110 degree, 110 + 70 అంటే టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees వస్తుంది. అదే బి డయాగ్రామ్లో చూసుకున్నప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ మనకి 60 degrees వస్తుంది. బి దగ్గర కూడా 60 degrees, సి దగ్గర కూడా 60 degrees. 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అన్నప్పుడు 3 × 60 అంటే మనకి 180 degrees వస్తుంది. నెక్స్ట్ సి డయాగ్రామ్ చూసుకున్నప్పుడు మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు మనకి 45 degreeగా వస్తుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఇక్కడ 35 degree, యాంగిల్ బి ఈక్వల్ టు 65 degree, యాంగిల్ సి ఈక్వల్ టు 80 degreeగా వస్తుంది. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అన్నప్పుడు 35, 65, 100 + 80 అంటే సమ్ ఈక్వల్ టు 180 degrees వస్తుంది. సో కంజంక్షన్ అంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 degreesగా చెప్పుకోవచ్చు. సో మనకి ఏ డయాగ్రామ్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు 55 degree, బి ఈక్వల్ టు 55, సి ఈక్వల్ టు 70, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees వస్తుంది. బి డయాగ్రామ్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు 60, యాంగిల్ బి ఈక్వల్ టు 60, యాంగిల్ సి ఈక్వల్ టు 60, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈక్వల్ టు 180. సి డయాగ్రామ్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు 35 degree, యాంగిల్ బి ఈక్వల్ టు 65 degree, యాంగిల్ సి ఈక్వల్ టు 80 degrees వస్తుంది. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈక్వల్ టు 180. సో కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degreesగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిగర్ ఇట్ అవుట్ 2.7లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు యాంగిల్స్ ఇన్ ఏ క్లాక్. ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ మేక్ డిఫరెంట్ యాంగిల్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. ఎట్ 1 o'clock the angle between the hands is 30 degree. Why? We wait. What will be the angle at 2 o'clock and 4 o'clock, 6 o'clock? Explore other angles made by the hands of a clock అన్నప్పుడు మనకి క్లాక్లో ఒక కంప్లీట్ రెవల్యూషన్ సర్కిల్ ఉంటుంది. సో ఈ సర్కంఫరెన్స్ అనేది 12 ఈక్వల్ పార్ట్స్గా ఉంటుంది. సో కంప్లీట్ రెవల్యూషన్ అనేది 360 degrees కాబట్టి ఈచ్ 1 hourకి మనకి 360 degree బై 12 అంటే 30 degree యాంగిల్ చేస్తుంది. సో 1 o'clock అన్నప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 ఈక్వల్ టు హ్యాండ్స్ ఈక్వల్ మనకి 30 degreesగా వస్తుంది. అదే బి బిట్ చూసుకున్నప్పుడు వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ 2 o'clock అన్నప్పుడు 2 × 30 degrees అంటే మనకి 60 degrees వస్తుంది. 4 o'clock అన్నప్పుడు 4 × 30 degree అంటే మనకి 120 degreesగా వస్తుంది. అదే 6 o'clock అన్నప్పుడు 6 × 30 degree అంటే 180 degrees. సో స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ సిపిడి తీసుకున్నప్పుడు ఎక్స్ప్లోర్ అదర్ యాంగిల్స్ మేడ్ బై ద హ్యాండ్ అన్నప్పుడు మనకి 7 o'clockకి 7 × 3 అంటే 210 degree, 5 o'clockకి 150 degreeగా, అదేవిధంగా 9 o'clockకి మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం 270 degreesగా
యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ అనేది వస్తుంది. సో the a bit the numbers 1 to 12 are written on the circumference of a circle at equal distances. So the angle between two consecutive numbers is 360 by 12 equal to 30 degree. So in the first clock the time is 1 o'clock. So the angle between two hands at 1 o'clock is 30 degrees అవుతుంది. నెక్స్ట్ బీబీట్ చూసుకున్నప్పుడు ద యాంగిల్ ఎట్ 2 o'clock ఈజ్ 2 into 30 degrees 60 degree. యాంగిల్ ఎట్ 4 o'clock ఈజ్ 4 into 30 degrees 120 degrees. సో యాంగిల్ ఎట్ 6 o'clock అన్నప్పుడు మనకి 180 degrees వస్తుంది. సో ఎక్స్పర్ట్గా ఉన్నప్పుడు 5 o'clock అన్నప్పుడు 5 into 30 150. 7 o'clock అన్నప్పుడు 7 into 30 210 degree. సో 8 o'clock అన్నప్పుడు 8 into 30 240 degrees. 12 o'clock అన్నప్పుడు 12 into 30 360 degrees. సో అది కంప్లీట్ రెవల్యూషన్ వస్తుంది కాబట్టి అక్కడ యాంగిల్ అనేది 0 degreesగా చెప్పుకోవచ్చు. సో మనకి సెకండ్ ప్రాబ్లం చూసినప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎ డోర్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ దిస్ అమౌంట్ బై విచ్ ఎ డోర్ ఈజ్ ఓపెన్డ్ యూజింగ్ ఎన్ యాంగిల్. వాట్ విల్ బి ద వెర్టెక్స్ ఆఫ్ ది యాంగిల్ and what will be the arms of the angle. సో మనం దీనికి మనం ఆన్సర్గా ఎస్ అని చెప్పుకోవచ్చు. సో యాంగిల్ బిట్వీన్ డోర్ అండ్ వాల్ అన్నప్పుడు మనకి వెర్టెక్స్ ఆఫ్ ది యాంగిల్ అన్నప్పుడు మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ డోర్ అండ్ వాల్ అంటే ఇక్కడ వెర్టెక్స్గా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 2 ఆర్మ్స్ అనేవి డోర్ యొక్క ఎడ్జ్ అనేది ఒక ఆర్మ్ అవుతుంది. నెక్స్ట్ వాల్ అనేది ఇంకొక ఆర్మ్ వస్తుంది. సో వాటి మధ్య యాంగిల్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. సో మనకి దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ద వెర్టెక్స్ ఆఫ్ ది యాంగిల్ విల్ బి ద పాయింట్ వేర్ ద డోర్ మీట్స్ ద వాల్. సో ద ఆర్మ్స్ విల్ బి ద ఎడ్జ్ ఆఫ్ ది డోర్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ది వాల్ వేర్ దే మీట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు విద్య ఈజ్ ఎంజాయింగ్ హెర్ టైమ్ ఆన్ ద స్వింగ్. షీ నోటీస్ దట్ ద గ్రేటర్ ద యాంగిల్ with which she starts with swinging, the greater is the speed she achieves on her swing. But where is the angle? Are you able to see any angle? సో ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో స్టూడెంట్ అనేది యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. సో యాంగిల్ అనేది ఎక్కడ వస్తుందంటే ఈ రోప్ బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ, ఈ రెండు యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఇనిషియల్గా ఉన్నప్పుడు ఇక్కడ వెర్టికల్గా తీసుకున్నప్పుడు ఇది ఇనిషియల్ రే అంటే స్టార్టింగ్ పొజిషన్లో ఈ స్వింగ్ యొక్క రోప్ అనేది ఏ ఉండేదానికి అది ఒక ఆర్మ్ అవుతుంది. స్వింగ్ చేసినప్పుడు ఈ రోప్కి ఇనిషియల్ రోప్కి తర్వాత మారిన రోప్కి మధ్యలో ఉన్నటువంటి దగ్గర మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో ఈ యాంగిల్ అనేది ఎంతైతే పెరుగుతుందో దానికి స్పీడ్ కూడా ఏమవుతుందంటే మనకి పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆన్సర్గా చూసుకున్నప్పుడు ఏ స్టూడెంట్ మే నాట్ సీ ద యాంగిల్ డైరెక్ట్లీ బట్ ఇట్ ఎగ్జిస్ట్స్. సో ద వెర్టెక్స్ ఈజ్ ద పాయింట్ వేర్ ద స్వింగ్ ropes are tied to the top bar. తర్వాత the angle is formed between the ropes starting position at the highest point on either side. So the two arms are the swing rope in its initial position and swing rope at its maximum height. దీన్ని మనము యాంగిల్గా మెజర్ చేసుకుంటాం.
మనకి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూసినప్పుడు here is a toy with slanting slabs attached to its sides. The greater the angles or slopes of the slabs, the faster the balls rolls. But can angles be used to describe the slopes of the slabs? What are the arms of each angle? Which arm is visible and which is not? సో మనకి ఈ ఆర్మ్స్ అన్నప్పుడు ఈ ఆర్మ్ అనేది మనకి స్లోప్గా ఉన్నటువంటి ఆర్మ్స్ అనేవి విజిబుల్ అవుతున్నాయి, కానీ వెర్టికల్గా ఉన్నటువంటి ఆర్మ్స్ అనేవి నాట్ విజిబుల్గా వస్తున్నాయి. సో వీటిని చూసుకున్నప్పుడు దీన్ని మనం గమనించినప్పుడు దీనికి ఆన్సర్గా ఎస్, angles can be used directly to describe the slopes of the slab. The greater the slope, the greater the angle. Each angle consists of one arm at the vertical side and the one arm at the slope of the slab. So the vertical references arm is not visible, whereas the other arm along the slab is visible. So here is this toy, edges of the slabs and the visible arms of the angles. Top vertical references edge is not visible, but the other edges of the slab forming other arms are visible. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ప్రాబ్లం చూసినప్పుడు అబ్జర్వ్ ద ఇమేజెస్ బిలో వేర్ దేర్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ అండ్ ఇట్స్ rotated version. So can angles be used to describe the amount of rotation? How? What will the arms of the angles and the vertex? So ఈ హారిజాంటల్ లైన్ చూసుకున్నప్పుడు అదొక ఆర్మ్ అవుతుంది. సో ఈ ఇన్సెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనకి సెకండ్ ఆర్మ్ అవుతుంది. సో మనం ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, మనం వీటిని మెజర్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి ఆన్సర్గా చూసుకున్నప్పుడు ఎస్, యాంగిల్స్ కెన్ బి యూజ్డ్ టు డిస్క్రైబ్ ద అమౌంట్ ఆఫ్ రొటేషన్. సో ద వెర్టెక్స్ ఈజ్ ద fixed point on the horizontal reference line touching the insect. The two arms are the direction the insect's body pointed in its original position and the direction it points in after rotating. The angle between these two directions gives the amount of rotation. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 2.8 చూసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఫిగర్ 2.23 లిస్ట్ ఆల్ ది యాంగిల్స్ పాసిబుల్. డిడ్ యూ ఫైండ్ దెమ్ ఆల్? నౌ గెస్ ద మెజర్స్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్, దెన్ measure the angles with a protractor. Record all your numbers in a table. See how close your guess టు ద యాక్చువల్ మెజర్స్ అని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ మెజర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ది యాంగిల్ 1గా, దిస్ వన్ యాంగిల్ 2, 3, 4, అదేవిధంగా యాంగిల్ 5, 6, 7, 8, అదేవిధంగా 9, 10, 11, 12, 13, 14 యాంగిల్స్గా తీసుకోవచ్చు. దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది నియర్లీ 1 యాంగిల్ అనేది 70 డిగ్రీగా, 2 యాంగిల్ అనేది 110 డిగ్రీగా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా మెజర్ చేసుకున్నప్పుడు మనకి
యాంగిల్ 1 ఈక్వల్ టు 75 డిగ్రీ వచ్చింది. సో దిస్ యాంగిల్ ఈజ్ 75. సో ఈ 75 ఉన్నప్పుడు యాంగిల్ 2 అనేది 105 డిగ్రీ వస్తుంది. సో యాంగిల్ 4 అనేది కూడా మనకి 105 డిగ్రీ వస్తుంది. అండ్ యాంగిల్ 3 అనేది 75 డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా యాంగిల్ 5 చూసుకున్నప్పుడు ఇది 80 డిగ్రీ. 80 డిగ్రీ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ 7 కూడా 80 డిగ్రీ వస్తుంది. యాంగిల్ 6 అనేది 100, యాంగిల్ 8 కూడా 100 వస్తుంది. యాంగిల్ 10 అనేది 100, యాంగిల్ 12 కూడా 100, యాంగిల్ 9 అనేది 80, యాంగిల్ 11 కూడా మనకి 80 డిగ్రీస్గా వస్తుంది. సో మన యాంగిల్స్ తీసుకున్నప్పుడు యాంగిల్ 1 ఈక్వల్ టు 4కి ఈక్వల్ అవుతుంది, అది 75 డిగ్రీ. యాంగిల్ 2 అనేది యాంగిల్ 3కి ఈక్వల్ అవుతుంది, అది 105 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా యాంగిల్ 5 అనేది 7కి, 7 అనేది 9కి, 9 అనేది 11కి ఈక్వల్ అవుతుంది, అవన్నీ 80 డిగ్రీస్గా వచ్చాయి. అదేవిధంగా యాంగిల్ 6 అనేది 8కి, 8 అనేది 10కి, 10 అనేది 12కి ఈక్వల్గా ఉంది, దాని మెజర్ అనేది మనకి 100 డిగ్రీస్గా వచ్చింది. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం చూసినప్పుడు యూజ్ ఏ ప్రొట్రాక్టర్ టు డ్రా యాంగిల్స్ హ్యావింగ్ ద ఫాలోవింగ్ డిగ్రీ మెజర్స్ అనుకున్నప్పుడు మనం యాంగిల్ అనేది డ్రా చేయాలన్నప్పుడు ఫస్ట్ ఒక ఇనిషియల్ రేని డ్రా చేస్తాం. సో డ్రా చేసిన తర్వాత మనకు ఫస్ట్ యాంగిల్ 110 డిగ్రీస్ అంటే ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి ప్రొట్రాక్టర్ యొక్క ఇనిషియల్ రే అనేది ఈ రే పైన అలైన్ అయి ఉండాలి. దాని యొక్క వెటెక్స్ దగ్గర దాని 0తో మెజర్ కోయిన్సైడ్ అయి ఉండాలి. ఆ తర్వాత మనము 110 డిగ్రీ అంటే 0 డిగ్రీస్ నుంచి కౌంట్ చేసుకుంటూ 110 డిగ్రీస్ వరకు కౌంట్ చేసి మనము ఈ ప్రొట్రాక్టర్ పైన ఒక పాయింట్ పెట్టుకుంటే ఆ పాయింట్ని ఈ వెటెక్స్ని జాయిన్ చేస్తూ డ్రా చేసినప్పుడు మనకి యాంగిల్ 110 డిగ్రీ అనేది వస్తుంది. సో దీన్ని గమనించినప్పుడు సో మనకి యాంగిల్ ఫస్ట్ ఆప్షన్ ఏ బిట్ 110 డిగ్రీ అంటే సో ఇనిషియల్ రే ఏబీగా తీసుకుని తర్వాత ఏబీ రే తర్వాత ఏసీ రే తీసుకున్నప్పుడు సో ఇక్కడ మెజర్ అనేది మనకి 110 డిగ్రీస్గా వస్తుంది. దీన్ని యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 110 డిగ్రీస్గా రాస్తుంది. తర్వాత బి బిట్ 40 డిగ్రీ కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. సో 40 డిగ్రీస్ అన్నప్పుడు యాంగిల్ క్యూపిఆర్ అంటే ఫస్ట్ మనము పీక్యూ రే డ్రా చేస్తాం. తర్వాత ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి ఇక్కడ 40 డిగ్రీస్ ఉండే విధంగా పిఆర్ రే డ్రా చేసినప్పుడు మనకి యాంగిల్ క్యూపిఆర్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత సి బిట్ చూసుకున్నప్పుడు మనకి యాంగిల్ ఎల్ఎంఎన్ ఈక్వల్ టు 75 డిగ్రీస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఎంఎల్ రే డ్రా చేస్తాం. సో ఇక్కడ ఎం దగ్గర సెంటర్ ప్రొట్రాక్టర్ సెంటర్ రే చేసి 75 డిగ్రీస్ అంటే 70కి 80కి మధ్యలో ఉన్నటువంటి తీసుకొని మెజర్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం. సో అది ఎన్ అనుకుంటే ఆ పాయింట్ని ఎంని జాయిన్ చేస్తూ ఒక రే డ్రా చేసినప్పుడు యాంగిల్ ఎల్ఎంఎన్ ఈక్వల్ టు మనకి 75 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా డేబిట్ చేసుకున్నప్పుడు యాంగిల్ XYZ ఈక్వల్ టు 112 అంటే వైఎక్స్ రే ఫస్ట్ ఇనిషియల్ డ్రా చేస్తాము. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి సెంటర్ పైన ఓ అనే వచ్చి వై దగ్గర తీసుకొని వైఎక్స్ రేని హారిజాంటల్ లైన్తో అలైన్ తీసుకొని 112 డిగ్రీస్ని అంటే 110 తర్వాత 2 ప్లేసెస్ అంటే 2 డిగ్రీస్ మూవ్ అయ్యి అక్కడ పాయింట్ జెడ్ అనేది రిప్లేస్ చేసి సో ఈ జెడ్ని వైని లైన్ చేస్తూ ఒక డ్రా చేస్తే మనకి యాంగిల్ XYZ ఈక్వల్ టు 112 డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం డి బిట్ ఈ బిట్ తీసుకున్నప్పుడు ఈలో కూడా యాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు 134 డిగ్రీ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ రే ఈడీ రే తీస్తాం.
సో ప్రొట్రాక్టర్ ఈ దగ్గర సెంటర్ అనేది ఈ దగ్గర రీప్లేస్ చేసి, సో దానికి హారిజాంటల్ లైన్ ఈడీ లైన్తో అలైన్ అనే విధంగా తీసుకొని 134 degrees ఉండే విధంగా ఇలా ఎఫ్ పాయింట్ తీసుకొని ఎఫ్ని జాయిన్ చేస్తే మనకి యాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు 134 degree వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు, డ్రా అన్ యాంగిల్ హూజ్ డిగ్రీ మెజర్ ఈజ్ ద సేమ్ యాజ్ ద యాంగిల్ గివెన్ బిలో. సో ఈ డయాగ్రామ్ చూసుకున్నప్పుడు ఈ డయాగ్రామ్లో యాంగిల్ ఐహెచ్జే, సో ఈ యాంగిల్ మనకి 120 degreesగా వచ్చింది. సో ఇప్పుడు మనం 120 degrees ఉన్నటువంటి ఒక యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. దానికోసం ఒక ఇనిషియల్ రే బిఏ అని డ్రా చేస్తాం. దీనిలో మనము ఏబి రే ఫస్ట్ వెటెక్స్ ఏ తీసుకొని ఏబి రేని డ్రా చేస్తాం. తర్వాత ప్రొట్రాక్టర్ని హారిజాంటల్ లైన్ని బిఏ లైన్తో అలైన్ కావాలి. దానికి సెంటర్ అనేది ఏ దగ్గర కోయిన్సైడ్ అయ్యే విధంగా తీసుకొని 120 degrees 0 నుంచి కౌంట్ చేసుకుంటూ పోయి 120 degrees వరకు ఉండే తీసుకొని దానిపైన ప్రొట్రాక్టర్ పైన 120 degrees ఉండే లైన్ ఎదురుగా పాయింట్ పెట్టుకొని, సో దీన్ని ఏని సిని జాయిన్ చేసినప్పుడు యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 120 degrees. ఇది యాంగిల్ ఐహెచ్జేకి ఈక్వల్ అవుతుంది. దీనికి మనం స్టెప్స్ తీసుకున్నప్పుడు హౌ టు కన్స్ట్రక్షన్ స్టెప్స్ తీసుకున్నప్పుడు స్టెప్ 1 వచ్చేసి డ్రా ఏ రే ఏబి అండ్ మార్క్ ఏ పాయింట్ ఏ యాజ్ ద వర్టెక్స్ తీసుకుంటాం. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ప్లేస్ ద సెంటర్ ఆఫ్ ది ప్రొట్రాక్టర్ ఆన్ ఏ and align the baseline of the protractor with ray AB. Third point, starting from 0 on ray AB, find 120 degrees on the protractor and mark point C. Next point, join A comma C to draw AC. Now angle IHZ equal to angle BAC equal మనకి 120 degrees వస్తుంది. థ్యాంక్ యూ.